కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా కొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి. So we should start a new chapter and learn how to live hereafter. Past is past. జరిగిపోయింది. Past is past beyond recovery. తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు. In spite of all efforts you cannot regain it. ఫ్యూచర్ ని యోచన చేయకండి. Future is uncertain. కానీ ఫ్యూచర్ is not sure. Future is not certain. కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్. But present is very important. This is not ordinary present. This is not ordinary present. Omnipresent. This is omnipresent. ఎందువల్ల? Why? ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి? What is the reason for the misery of mankind today? ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు, పాస్ట్ ఫ్యూచర్ ను వెతుక్కుంటున్నాడు. He has forgotten the present. He broods over the past and worried of the future. ప్రెజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం, కానీ The present is important. ఆకలేసినప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు. When you are hungry, start eating the food served on the plate. 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసిండ్రి, ఆ పండుగలో పంచపక్ష పరమాన్నములు ఉన్నాయి, దాన్ని తలుచుకొని ప్రయోజనం ఎందుకు? What is the fun of thinking of a grand feast that you had enjoyed 10 months ago? కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీవు యోచించొద్దు. Don't think of the past. ప్రెజెంట్ ఇది నువ్వు యోచించు. Think of the present. పాస్ట్ ట్రీ. Past is a tree. ఫ్యూచర్ ట్రీ. Future is also a tree. ప్రెజెంట్ ఇస్ సీడ్. Present is the seed. ఆ పాస్ట్ ట్రీ నుంచి ప్రెజెంట్ సీడ్ వచ్చింది. Out of the past tree you have the present seed. ప్రెజెంట్ సీడ్ నుంచి ఫ్యూచర్ ట్రీ వస్తుంది. Out of the present seed you will have the future కాబట్టి tree. సీడ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. So seed is very very important. ఆ సీడ్ ని ప్రెజెంట్ లో మీరు తగినటువంటి శాంతిని పొందాలి. Therefore you should take care of the present seed and ఫ్యూచర్ attain ఏ peace. మాత్రము మీరు తలంచకండి. Don't be bothered with the future. Never be worried. ప్రెజెంట్ లో మనం of it. మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది. If you are good in the present, in future you will be good. కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు. So don't be worried of the నా future. ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా వారికి నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది. People go on worrying. They are highly agitated. They are bothered of their future. What's going to దీన్ని happen? చింతనే చేయకూడదు. Don't bother about it. ఎందుకు వరీ చేయాలి? Why should you worry? వాట్ ఈస్ ది షేప్ ఆఫ్ వరీ? What is the shape of worry? ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ. Worry means mentally created fear only. ఈ వరీకి ఏ మాత్రము రూపం లేదు. Worry has no form. నీవు క్రియేట్ చేసుకుంటున్నావు. It is only your creation. కాబట్టి అలాంటి యొక్క దీనికి మీరు అవకాశం ఇవ్వకూడదు. Never give scope for such worry. ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి. Be happy all the time. మాకు ఎట్ట స్వామి ఇంటిలో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుందంటారు. You may say, Swami, how is it possible to be happy all the time? We have got our own problems, our own worries there. పోనీ వరి చేస్తే మన ప్రాబ్లం పోతుంటాయా? Is worry a solution to a problem? పోవటం లేదే. No. కనుక ఎందుకు వరి చేసి Then ప్రయోజనం why ఏంటి? should you worry? What is the fun కాబట్టి of it? హ్యాపీగా ఉండు. Be happy now. ఈ హ్యాపీని నీ వరిని దూరం చేస్తుంది. And this happiness will keep you that worry far off. అంతేగాని వరి చేసుకుంటూ కూర్చుంటే వరి ఇంకా ప్లస్ 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 అవుతుంది. Because this worry will add to your problem more and more. కనుక నీ వరి చేయకూడదు. Never worry. ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం. Take it as God's gift, whatever may happen. ఈ కష్టములు కూడా నువ్వు భగవత్ ప్రసాదమే. Even the difficulties are pleasure God's is an gift. interval between two pains. The pleasure is an interval between two pains. కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి. And there lies the happiness. In between కష్టములే two pains. లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు. Without a pain you cannot know the value of a pleasure. చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు. Without darkness you cannot know the value of కాబట్టి light. కష్టములు కూడా ఒక ప్రసాదమే. Therefore difficulties are also God's gift. మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి The one who suffered from malaria, బిటర్ క్వినైన్ మిక్చర్ ఇస్తారు. they are given quinine mixture. బిటర్ గా ఉంటాది. It's so bitter. కానీ But ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది. when you once you accept and take that medicine, bitter quinine, you will be cured of the నాకు malaria. మెడిసిన్ కూడా నువ్వు తీయగా ఉండాలని కోరితే నీ బాధ నీకు నివారణ కాదు. You cannot demand that medicine should be sweet. కనుక కష్టం కూడా మనకు సుఖాన్ని అందిస్తుంది. The difficulty also gives you joy later. కనుక ఎప్పుడు నీవు జాయిగా ఉండాలి. You should be joyful all the time. అప్పుడే నీ యొక్క జీవితము మంచి ఆనందాన్ని ఆదర్శాన్ని అందిస్తుంది. And then your life will be blissful and set an ideal to the rest. యువకులారా, Youngsters, శరీర సంబంధమైనటువంటి విషయాలు కానీ, either physical matters ఫ్యూచర్ యొక్క విషయాలు కానీ, or the future కుటుంబం situation యొక్క విషయాలు కానీ, or that or the మీరు bygone, ఏమాత్రం కూడా నువ్వు హృదయంలో చోటు ఇవ్వకండి. don't entertain them in your heart. హృదయంలో చోటు ఇవ్వవలసింది ఒక్కదానికే, భగవంతునికి మాత్రమే ఇవ్వాలి. You should give place to God only in your heart, none else. మిగిలినవన్నీ కూడా బయట ఆర్ట్స్ అంతా.
Outside you have the art. ఆర్ట్ అంతా అవుట్ సైడ్ ఉంది, Art is outside. హార్ట్ అంతా ఇన్సైడ్ ఉంది. Heart is inside. కాబట్టి ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటివే. So all the art outside has come out of the heart inside. కనుక మొట్టమొదటి నీవు ఆర్ట్ చూసుకో. So think of the heart first. ఆర్ట్ చూడద్దు. Don't follow the art. ఆ ఆర్ట్ లోపల నీవు మంచి ఆనందాన్ని పొందుతుంటే ఆర్ట్ కూడా ఆనందాన్ని ఇస్తుంది. When once you think of this heart, even the art outside will make you joyful. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Everything is the reflection of the inner being. లోపల నీవు ఆనందంగా ఉంటే బయట కూడా ఆనందమే వస్తుంది. If you are happy within, you will be happy in the exterior. ఎందుకోసం భగవంతుడు నా వెంటనే ఉన్నాడు, Because God is with నా me. హృదయమునందే He ఉంటున్నాడు is in my heart. అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. We should strengthen such sort of faith. అప్పుడే మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి. Then we'll have all the kind of zeal and enthusiasm. ప్రవృత్తి నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికి ఉన్నవి. God manifests in two ways, inward and outward. ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి. The outward manifestation is the body. నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి. The inward expression is the intellect. కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు. That which is related to intellect is changeless. దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి. The physical changes happen quite often. కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి. Through our food and other habits, we should make every effort to reduce the body. करुणा सिंधु जगन्नाथ दीनबंधु साईनाथ करुणा सिंधु जगन्नाथ दीनबंधु साईनाथ करुणा सिंधु जगन्नाथ सर्वभूत धरम शांतं सर्वनाम धरम शिवम सच्चिदानंदरूपम अद्वैतम सत्यम शिवम सुंदरम बोधे नान्यबोधश्च बोधरूप तदात्मना यदास्मात्म प्रकाशेन सत्यं शिवं सुंदरम्